సమ్మర్లో చలవ చేసే కట్టె పొంగల్ రెసిపీ చూద్దామా? ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొర్రల రైస్ తీసుకున్నాను. ఇవి 2 గ్లాసులు తీసుకుని చక్కగా కడిగేసుకుని 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసి నైట్ అంతా నాననివ్వాలి. పొద్దున్నే నేను ఇక్కడ పెసరపప్పు 1 గ్లాస్ తీసుకుని చక్కగా దోరగా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఒక కుక్కర్ తీసుకుని మనం రాత్రి నానబెట్టిన ఏదైతే కొర్రల రైస్ ఉందో అవి వేసేసి వాటిలోకి మనం పప్పు కూడా వేసేసి ఈ పప్పు కింద ఇంకొక గ్లాస్ వాటర్ వేసి 4 విజిల్లు వచ్చే వరకు మనం కుక్కర్ అనేది పెట్టుకోవాలి. ఈ 4 విజిల్స్ అయిపోయిన తర్వాత మనము తాలింపు అనేది పెట్టుకోవాలండి. సో ఇప్పుడు నేను మీకు కడాయిలోకి గీ తీసుకున్నాను. మ్యాక్సిమం గీతోనే చేస్తేనే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. అల్లం తురుము, మిరియాలు, జీడిపప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే కుక్ చేసుకున్నామో ఆ రైస్ అంతా వేసేసి సాల్ట్ రుచికి సరిపడా వేసుకుని కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకపెట్టుకుంటే ఆ అల్లము మిరియాలు ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో కంపల్సరీగా చేసి పెట్టండి. మ్యాక్సిమం డే టైంలో చేయడానికి ట్రై చేయండి. కొబ్బరి చట్నీతో ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.